హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం అయితే ఏమేమి ఇంపార్టెంట్స్ ఉన్నాయి, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేవి తెలుసుకుందాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, దీని నుంచి క్వశ్చన్ అనేది రావచ్చు. అండ్ అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్ అనేది కూడా అడగచ్చు. 2005 అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ద చారిటబుల్ ఆర్గనైజేషన్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, ఎంకేఎస్ఎస్ అంటారు. దీని యొక్క ఫుల్ ఫామ్, ఎంకేఎస్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. చూడండి, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్. అరుణ్ రాయ్ అనమాట ఇది స్టార్ట్ చేసింది. అడ్వకేటెడ్ ఫర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 19(1)A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 19(1)Aలో అయితే పొందుపరచడం జరిగిందనమాట ఈ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది. అండ్ ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్డ్ ఆర్టీఐ యాక్ట్. సో ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఏది అంటే స్వీడన్ అనమాట. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఆర్టీఐ 1971. సో 1997న ఎప్పుడు ఏ స్టేట్, సో ఇండియాలోని ఏ స్టేట్ ఫస్ట్న ఆర్టీఐ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది అంటే తమిళనాడు అనమాట 1997న. అండ్ సెకండ్ వచ్చేసి గోవాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది. అండ్ కంటిన్యూషన్, ద ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో దీని యొక్క ఫస్ట్ చీఫ్ ఎవరు అంటే వజాహత్ హబీబుల్లా. సో ఫస్ట్ హూ ఇస్ ద ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ అంటే వజాహత్ హబీబుల్లా. ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ఉమెన్స్కి సంబంధించి దీపక్ సింధు అనమాట. అండ్ మెన్స్కి వచ్చేసి వజాహత్ హబీబుల్లా ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకటికి రెండుసార్లు అయితే చూడండి ఈ వీడియో అనేది. అండ్ నెక్స్ట్, ద ప్రజెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ప్రజెంట్ వచ్చేసి హిరలాల్ సమరియా. సో హిరలాల్ సమరియా ప్రజెంట్ ఆర్టీఐ యాక్ట్ యొక్క కమిషనర్ అనమాట. స్లోగన్ ఆఫ్ యాంటీ గవర్నమెంట్ మూమెంట్ ఇన్ రాజస్థాన్. సో యాంటీ గవర్నమెంట్కి సంబంధించి రాజస్థాన్లో ఒక స్లోగన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని వచ్చేసి అవర్ మనీ అవర్ అకౌంటబిలిటీ. ఆర్టీఐ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 12th October 2005. సో ఇయర్ అండ్ డేట్ చూసుకుంటే కనుక 12th October 2005 అనమాట. ఆర్టీఐ ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ కరప్షన్ ఫ్రీ సొసైటీ. సో ఈ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దేన్ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేయడం జరిగిందంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, కరప్షన్ ఫ్రీ అంటే అసలు లంచాలు తీసుకుంటారు కదా, సో దాని నుంచి విముక్తి చేయాలి సొసైటీని అని దాని బేస్ మీద ఈ ఆర్టీఐ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ పీబీఓ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే కనుక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్, ఆర్టీఐ యాక్ట్లో చాప్టర్స్ అండ్ సెక్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి అండ్ వాటికి సంబంధించి ఏ సెక్షన్స్ ఏ చాప్టర్లో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. సో చాప్టర్ 1లోకి సంబంధించి బేసిక్స్, సో 2 సెక్షన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. అందులో బేసిక్స్ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క బేసిక్స్ని పొందుపరిచారనమాట. అండ్ చాప్టర్ 2 వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అథారిటీస్. డ్యూటీస్ 9 సెక్షన్స్ ఉంటాయి. సో 1 and 2 అయితే చాప్టర్ 1కి సంబంధించి, అండ్ 3, 4, 5, 6, 7, 8 సో అప్ టు 9 సెక్షన్స్ వచ్చేసి చాప్టర్ 2లో. దాంట్లో వచ్చేసి డ్యూటీస్ అనమాట. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ 9 సెక్షన్స్లో చెప్పబడింది. చాప్టర్ 3 వచ్చేసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇందులో వచ్చేసి 3 సెక్షన్స్. చాప్టర్ 4 వచ్చేసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్కి సంబంధించింది అనమాట. 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ చాప్టర్ 5 వచ్చేసి ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇందులో వచ్చేసి 3 సెక్షన్స్. అండ్ చాప్టర్ 6కి వచ్చేసి మిస్సెలేనియస్ కండిషన్ 11 సెక్షన్స్ అనేవి పొందుపరిచారు. టోటల్గా వచ్చేసి ఇందులో 6 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. సో 31 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. 6 చాప్టర్స్ అండ్ 31 సెక్షన్స్ అనేవి ఆర్టీఐకి సంబంధించి ఉన్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ చాప్టర్కి సంబంధించి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే ఈ ఆర్టీఐ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 12th October 2005న. సో ఈ మొత్తం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒకటికి 2 సార్లు అయితే వీడియోని చూడండి. అండ్ అలాగే ప్లీజ్ వీడియోస్ని లైక్ చేస్తుండండి అండ్ అలాగే షేర్ చేస్తుండండి. ఎవరికైతే ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.